హాయ్ అండి, అందరికీ నమస్తే. మేము సమ్మర్ వెకేషన్కి కొన్ని టెంపుల్స్ విజిట్ చేసాం. దాంట్లో తిరుమల తిరుపతి విశేషాలు, అరుణాచలం విశేషాలు మీతో ఆల్రెడీ షేర్ చేసుకున్నాను. మీరు ఎవరైనా చూడకపోతే అది కూడా చూడండి. ఇప్పుడు ఒంటిమిట్ట కోదండ రామాలయం దగ్గర ఉన్నాము. ఇది ఎత్తైన రాజగోపురాలు, నాలుగు వైపులా మాడవీధులతో అచ్చం చూడడానికి తిరుమల మాదిరిగానే ఉందండి. ఇక్కడికి రావడానికి కడప నుంచి రాజంపేట తిరుపతి వెళ్ళే మెయిన్ రోడ్డు మీదే ఉందండి ఈ ఆలయం. ఈ ఆలయం ఎత్తైన గోపురాల మీద, గోడల మీద అందమైన శిల్పకళలతో చూడడానికి చాలా బాగుందండి. గుడి లోపలికి రాగానే ఎత్తైన ధ్వజస్తంభం, దానికి అటుపక్క ఇటుపక్క రాజగోపురాలు కనబడుతూ చూడడానికి చాలా బాగుందండి. విశాలంగా ఉంది, ప్రశాంతంగా కూడా ఉంది ఈ ఆలయం. ఈ ఆలయానికి సంబంధించి చారిత్రక ఆధారాలు కూడా ఉన్నాయి. ఇవి 13వ శతాబ్దం నాటి శిలాఫలకాలు, సుదర్శన చక్రము ఉన్నాయండి ఇక్కడ. వాటి మీద కొన్ని గుర్తులు, ఏవో కొన్ని రాసి కూడా ఉన్నాయి. ఇవన్నీ ఈ ఆలయానికి సంబంధించిన చారిత్రక ఆధారాలు. ఈ ఆలయానికి అనేక విశిష్టతలు కూడా ఉన్నాయండి. ఆ విశిష్టతలలో ముందుగా మనం చెప్పుకునేది, ఎక్కడా లేని విధంగా హనుమంతుడు లేని రామాలయం అండి ఇది. ఇలా ఎందుకని అంటే, ఇక్కడ ఒక ఇతిహాస కథ కూడా ఉంది. రాముల వారు అరణ్యవాసం టైంలో ఇక్కడ కొంతకాలం ఉన్నారు. ఇక్కడ ఉండే మునులు వాళ్ళు చేసుకునే యజ్ఞ యాగాదులని రాక్షసులు ధ్వంసం చేస్తున్నారని రాముల వారితో మొరపెట్టుకున్నారంట. అప్పుడు రాముల వారు కోదండంతో వచ్చి ఆ రాక్షసులను సంహరించి ఇక్కడే కొంతకాలం ఉన్నారంట. అందుకు సంతోషించారంట మునులందరూ. అందులో ముఖ్యమైన వారు మృతంగముని, శృంగముని. ఇక్కడ రాముల వారికి ఏకశిల పైన సీతారాముల విగ్రహాలను లక్ష్మణ సమేతంగా ప్రతిష్ఠించారు. అందుకనే దీనిని ఏకశిల నగరం అని అంటారు. అన్నిటికన్నా ముందు ప్రాచీనమైన ఏకశిల నగరం ఇదే అంటారు. కోదండంతో వచ్చి రాక్షసులను సంహరించారు కాబట్టి ఇక్కడ కోదండరాముడు అయ్యాడు. ఇక్కడికి వచ్చే సమయానికి ఇంకా హనుమంతుల వారిని రాముల వారు కలుసుకోలేదు. కాబట్టి మనులు హనుమంతుల వారిని ఇక్కడ ప్రతిష్ఠించలేదు. కానీ తర్వాత కాలంలో జాంబవంతుడు దీనికి ఎదురుగా, అంటే ఈ గుడికి ఎదురుగుండా హనుమంతుల వారిని సంజీవరాయ పేరుతో ప్రతిష్ఠించారు. సరిగ్గా ఈ గుడికి ఎదురుగానే ఉంటుంది ఆ గుడి. మనం బయటికి వెళ్ళినప్పుడు అది కూడా చూపిస్తాను మీకు. ఆ గుడి కూడా చాలా బాగుంటుంది. ఇదేనండి సంజీవరాయ స్వామి ఆలయం. ఈ ఆలయం కూడా శ్వేతవర్ణంలో చూడడానికి చాలా బాగుంటుంది. ఇక్కడ ఆంజనేయ స్వామి సంజీవరాయ పేరు మీద పూజలు అందుకుంటున్నారు. చూడడానికి ఆ గుడి ఎంత పెద్దగా ఉందో ఇది కూడా అలాగే ఉంటుందండి. చాలా బాగుంటుంది. ఇక్కడ ఇంకొక విశేషం ఏంటంటే, ఒంటిమిట్ట అనే పేరు ఎందుకు వచ్చిందంటే, ఒంటెడు మిట్టడు అనే ఇద్దరు గజ దొంగలు వాళ్ళు సంపాదించిన దోచుకున్న సొమ్మునంతటినీ ఇక్కడ కొండ గుహల్లో దాచి ఇక్కడే ఉండేవారంట. ఒకరోజు రాముల వారు వాళ్ళిద్దరికీ కలలో కనిపించి దొంగతనాలు మానేయమని, బుద్ధిగా ఉండమని హితబోధ చేశారంట. అందుచేత వాళ్ళిద్దరూ మారిపోయి ఇక్కడ గుడిలోనే ఉంటూ వాళ్ళు దోచిన సొమ్ముతోనే ఇక్కడ కొంత భాగం ఆలయం కట్టించారని ఇక్కడ చారిత్రక శాసనాలు చెప్తున్నాయి. అంతేకాకుండా ఇక్కడ మరో విశిష్టత కూడా ఉందండి. అదేమిటంటే, పోతనామాత్యుల వారు కొంతకాలం ఇక్కడ ఉండి ఆయన భాగవతాన్ని రచించి ఈ కోదండరామునికే అంకితం ఇచ్చారట. గజేంద్ర మోక్షం దగ్గర నుంచి పోతన గారు భాగవతాన్ని ఇక్కడ రాసి పూర్తి చేసి ఈ కోదండరామునికే అంకితం ఇచ్చినట్లుగా ఇక్కడ ఆనవాళ్ళు చాలానే ఉన్నాయి. అలాగే ఆయన రాసిన భాగవతంలో కూడా దానికి సంబంధించిన
ఆనవాళ్ళు చాలానే ఉన్నాయి. ఇదేనండి ఒంటడు మిట్టడు ప్రతిష్ఠించిన విగ్రహాలు. ఇది పెద్ద రథ మండపం అండి. ఈ మండపం పక్కనే మనకి పోతనామాచ్యుల వారి మండపం కూడా ఉంటుంది. ఇదేనండి పోతనామాచ్యుల వారి విగ్రహం. జీవకళ ఉట్టిపడుతూ ఉంటుంది. ఇది ఇమాం బేగ్ బావి. ఈయనది కూడా ఒక స్టోరీ ఉంది. ఇమాం బేగ్ అనే ఒక ముస్లిం ఆయన తానీషా సమయంలో ఈ ఆలయాన్ని చూడడానికి వచ్చారట. ఆ సమయంలో ఇక్కడ భక్తులతో ఆయన రాముడు ఉన్నాడా అని పందెం వేశారట. మీ రాముడు పిలిస్తే పలుకుతాడా అని పందెం వేశారట. అప్పుడు ఆయన 3 సార్లు నేను రాముడిని పిలుస్తాను, రాముడు పలికితే కనుక నేను కూడా రాముడు భక్తుడిని అవుతాను అని చెప్పారట. ఆయన 3 సార్లు రాముడిని పిలిస్తే 3 సార్లు కూడా రాముల వారు నేను ఇక్కడే ఉన్నాను అని సమాధానం ఇచ్చారట. దానితో ఆయన కూడా రాముల వారి భక్తుడయ్యి ఆయన ఇక్కడికి వచ్చే భక్తుల కోసం ఒక బావిని తవ్వించారు. గుడి పక్కనే ఒక ఉద్యానవనంలో ఉంటుంది ఆ బావి. ఇదేనండి ఆ బావి. కానీ కాలక్రమంలో అది మరుగున పడిపోయింది. ఇప్పుడు టీటీడీ వాళ్ళు ఈ గుడిని వాళ్ళ ఆధ్వర్యంలోకి తీసుకుని దీని డెవలప్మెంట్స్ అన్నీ చేస్తున్నారు. ఇది రామతీర్థం అండి. సీతమ్మ వారికి దాహం వేస్తే రాముల వారు సృష్టించిన కొలను ఇది. ఇది ఎంత మండు వేసవిలో అయినా ఎండిపోకుండా నీరు ఇలాగే ఉంటుంది. స్వామివారి కైంకర్యాలన్నీ ఇక్కడి నుంచే జరుగుతాయి. ఇక్కడ పక్కనే పుష్కరిణి టీటీడీ వారు కట్టారు. ఈ రామతీర్థంలోని నీరుని ఆ పుష్కరిణిలోకి వెళ్ళే ఏర్పాటు చేస్తున్నారు. తిరుపతిలో మాదిరిగానే ఈ పుష్కరిణి కూడా చాలా బాగుంది. ఇక్కడ అన్నప్రసాద కేంద్రం కూడా ఉంది. అలాగే డార్మిటరీ రూమ్స్ కానీ అన్నీ ఇక్కడ ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి. ఇది కడప నుంచి తిరుపతి వెళ్ళే రూటు. ఇక్కడ అన్నిటికన్నా ముఖ్యమైన ఇంకొక గొప్ప విషయం ఉందండి. అదేంటంటే దేశం మొత్తం మీద నవమి రోజు స్వామివారి కళ్యాణం చేస్తే ఇక్కడ మాత్రం పున్నమి రోజు సాయంత్రం చేస్తారు. నవమి రోజు నుంచి పున్నమి వరకు ఉత్సవాలు నిర్వహించి పున్నమి రోజు సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత స్వామివారి కళ్యాణం జరుగుతుంది. అలా ఎందుకనంటే చంద్రుడికి కళ్యాణం చూడడానికి నాకు వీలవ్వట్లేదు, నేను నీ కళ్యాణం చూసేలా చెయ్యమని రాముల వారిని చంద్రుడు వేడుకున్నాడంట. రాముల వారు ఒంటిమిట్టలో జరిగే కళ్యాణం మాత్రం నీకోసం పౌర్ణమి రోజు సాయంత్రం జరుగుతుందని వరమిచ్చారంట. అందువల్ల ఇక్కడ శ్రీరామనవమికి కళ్యాణం కాకుండా పౌర్ణమికి కళ్యాణం చేసి ఆ మరుసటి రోజు పట్టాభిషేకం చేస్తారు. ఇది ఎన్నో తరాలుగా నడుస్తున్న ఆనవాయితీ. ఇదండి ఈ ఒంటిమిట్ట కోదండరాముని విశేషాలు, విశిష్టతలు. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.